హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరులే సర్వే యూట్యూబ్ ఛానల్. మనం ఇంతకు ముందు వీడియోలో వచ్చేసి పాయింట్ ఐడీస్, ట్రావర్స్ బౌండరీకి అవుట్ సైడ్ ఏ విధంగా కనపడాలి, అలాగే ట్రావర్స్ మ్యాప్లో ఉన్న పాయింట్ ఐడీస్ అన్ని ఏ విధంగా డిస్ప్లే కావాలని చూసాము. మనం ఇప్పుడు టెంప్లెట్ లేఅవుట్లో అట్రిబ్యూట్ టేబుల్ పాయింట్ ఐడి, నార్తింగ్, ఈస్టింగ్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. టాగులేటింగ్ ఆన్ చేసుకొని మనం ఏదైతే చేసామో అందులో మనం పాయింట్ ఐడి వచ్చేసి సింపుల్గా మనకు ఆల్రెడీ వర్టెక్స్ ఇండెక్స్ అనేసి ఒకటి క్రియేట్ అయి ఉంటుంది. ఈ వచ్చిన వాల్యూకి +1 యాడ్ చేసేస్తే మనకు పాయింట్ ఐడీస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 0 అనేది ఉంది, మన 0 అనేది ఉండకూడదు కాబట్టి మనం 1 అనే దాన్ని చూస్తున్నాం. దాని తర్వాత యాడ్ ఫీల్డ్, ఇక్కడ వచ్చేసి లాటిట్యూడ్, డెసిమల్ నెంబర్, ప్రెసిషన్ 6 or 7 అంటే యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా. తర్వాత లాంగిట్యూడ్. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మనం ఇక్కడ ఎందుకు క్యాలిక్యులేట్ చేయడం లేదని చెప్పి. మనము లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ క్యాలిక్యులేట్ జియోమెట్రీలో మనము క్యాలిక్యులేట్ చేస్తాము. అలాగే నార్తింగ్, ఈస్టింగ్ ఉంది, ఈస్టింగ్ డెసిమల్ నెంబర్, ప్రెసిషన్ 4, షిఫ్ట్ డాలర్, ఇక్కడ ఈస్టింగ్ కాబట్టి ఎక్స్, సో ఈస్టింగ్ అనేది వచ్చేసింది. దాని తర్వాత నార్తింగ్, డెసిమల్ నెంబర్, ప్రెసిషన్ 4, నార్తింగ్ కాబట్టి ఇక్కడ మనకు డాలర్ సింబల్ వై. షిఫ్ట్ పట్టుకొని 4 క్లిక్ చేస్తే మనకు డాలర్ సింబల్ అనేది పడుతుంది. సో ఇక్కడ సర్చ్ బార్లో షిఫ్ట్ డాలర్ క్లిక్ చేసి ఈ విధంగా మనం చేయాలి. సో ఆఫ్టర్ దట్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాలిక్యులేట్ జియోమెట్రీ రైట్ క్లిక్ చేసి క్యాలిక్యులేట్ జియోమెట్రీ, ఒకవేళ కనబడకపోతే ప్లగిన్స్లోకి వెళ్ళి సింపుల్గా ప్లగిన్స్లో క్యాలిక్యులేట్ జియోమెట్రీ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఇక్కడ ఆఫ్లో ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి లేదా ఇన్స్టాల్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ జియోమెట్రీ ఓపెన్ చేసి ఎక్స్ కోఆర్డినేట్ దగ్గర ఒకసారి థింక్ చేయండి ఏమి ఇస్తారనుకుంటున్నారో. ఎక్స్ కోఆర్డినేట్ దగ్గర లాంగిట్యూడ్ ఇవ్వాలండి, వై కోఆర్డినేట్ దగ్గర లాటిట్యూడ్ ఇవ్వాలి. అది ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ మనకు కెరాషన్ క్యాలిక్యులేషన్ విత్ ఫాలోయింగ్ సిఆర్ఎస్ వచ్చేసి 4326 ఉండాలి. ఒకటి ఇక్కడ డిస్ప్లే కాకపోతే ఇందులోకి వెళ్ళి ఇక్కడ 4326 అని సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. మనకు డిఫరెన్స్ చూడండి, మనము ఇది పెట్టామంటే ఇక్కడ మీటర్స్ అనేది ఉంటుంది, ఇది లేకపోతే మనకు ఆటోమేటిక్గా డిగ్రీస్ అనేది దీనిలో నుంచి చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ డిగ్రీస్ కూడా ప్రెసిషన్ 6 ఇచ్చేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ మనము లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఎక్స్ కోఆర్డినేట్ దగ్గర లాంగిట్యూడ్ అని ఎందుకు ఇచ్చామంటే మనకు లాంగిట్యూడ్స్ వచ్చేసి వర్టికల్గా ఉంటాయి, మనం వాటిని మెజర్ చేసేటప్పుడు ఎక్స్ డైరెక్షన్లో వెళ్తాం కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఇచ్చాము. 0 degrees గ్రీన్విచ్ మీన్ లాంగిట్యూడ్ నుంచి 4 degrees 8 degrees అట్లా హారిజాంటల్ సైడ్లో వెళ్తాం కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్లో మనకు ఆ డిగ్రీస్ అనేవి వస్తాయి. అలాగే లాటిట్యూడ్స్ వచ్చేసి ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కెప్టెన్ ఇలా వర్టికల్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో వెళ్తాం కాబట్టి వై కోఆర్డినేట్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది మిస్టేక్ చేసేదంటే ఇదే. సో ఎక్స్ దగ్గర డిఫాల్ట్గా లాటిట్యూడ్ క్లిక్ చేసేసారు, వై దగ్గర లాంగిట్యూడ్ క్లిక్ చేస్తారు. ఇంతకుముందు చేసిన వీడియోలో మేము కూడా ఇదే చేస్తాము. సో మనకు అప్పుడు ఇంకా అంత క్లారిటీ లేదు. సో ఈ వీడియో క్లారిటీ తీసుకొని ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాము. ఓపెన్ అట్రిబ్యూట్ క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ విధంగా ఇంకా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనము లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఈస్టింగ్, నార్తింగ్ అనేది మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇక్కడే. ఓకే ఫ్రెండ్స్, అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకెవరికైనా వీడియో షేర్ చేయాలనుకుంటే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎంతో యూస్ఫుల్ అవుతుంది. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.